హలో అందరికీ వెల్కమ్ టు జేఎం కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఉగ్గాని రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా బొరుగులు ఒక గిన్నెలో తీసుకొని నీళ్లు పోయాలి. అవి మునిగేంత వరకు నీళ్ళు పోస్తున్నాను. అవి బొరుగులు మునిగేంత వరకు నీళ్లు పోయాలి. వీటిని మేము బొరుగులు అంటారు, కొన్ని చోట్లేమో మరమరాలు అని పిలుస్తారు. చూడండి, నీళ్ళు పోసిన తర్వాత ఆ బొరుగులు మునగాలి కదా, అందుకే లోపలికి అనాలి. చేత్తో మనం అన్ని లోపలికి అనేస్తే తడిసిపోతాయి బొరుగులు. లోపలికి అన్న తర్వాత బొరుగులు తడిసిపోతాయి. 2 నిమిషాల తర్వాత బొరుగులు తీసేసి వాటిలో నుంచి తేమ తీసేయాలి. ఎక్కువగా నానకూడదండి, 2 మినిట్స్ అలా ఉంచి తీసేస్తే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువగా నానిపోతే ముద్ద ముద్దగా అయిపోతాయి. కొంచెం నానితే సరిపోతుంది. ఈ లోపల మనం ఎర్రగడ్డలు తరిగి పెట్టుకుందాము. కొన్ని ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నిలువుగా. అవి కూడా నీళ్ళలో కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు బొరుగులు తీస్తున్నాము. నానిపోయి ఉంటాయి కదా, చేత్తో తీసుకొని నీళ్ళంతా గట్టిగా అదిమితే నీళ్ళంతా బయటకు వచ్చేస్తాయి. ఒట్టి బొరుగులు మాత్రమే వేయాలి. చూడండి, నానిపోయినాయి బొరుగులు బాగా. ఒట్టి బొరుగులు మాత్రమే వేయాలి. అలా అన్నీ తీసేసుకోవాలి. గిన్నెలో నుంచి బొరుగులన్నీ బయటకు తీసేసి ఒక పక్కన పెట్టుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ రాయలసీమ స్పెషల్ ఇది. మనం బొరుగులన్నీ తీసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెడతాము. బాండీ పెట్టి 3 స్పూన్ల నూనె వేయాలి. స్టవ్ అంటించి 3 స్పూన్ల నూనె వేయాలి బాండీ పెట్టి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేయాలి. పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, అది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి అది కొంచెం ఎక్కువే వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా కలపాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మీరు కారం కావాలంటే పచ్చిమిరపకాయలన్నా తరిగి వేసుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయలు తరిగి వేయమండి, మిక్సీ ఆడించి వేస్తాము. ఉప్పు పచ్చిమిరపకాయలు మిక్సీ ఆడించి వేస్తాము. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను, ఉల్లిపాయలు బాగా మగ్గాలని. ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి, లేదంటే కొంచెం టైం పడుతుంది. చూడండి, ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోయాయి కదా ఉప్పు వేస్తుంటే. ఇప్పుడు కారం, పచ్చిమిరపకాయలు, ఉప్పు మిక్సీ ఆడించి పెట్టిన కారము 1 స్పూన్ వేసాను. 1 స్పూన్ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు పసుపు వేయాలి. పసుపు ఒక చిటికెడు పసుపు వేస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు చూడండి, బాగా కలిసిపోయింది కదా, కలర్ఫుల్గా ఎల్లోగా ఉంది. ఇప్పుడు మనం తడిపి పెట్టిన బొరుగులు వేసి బాగా కలపాలండి. మనం వేయించిన ఉల్లిపాయలు, కారం ఫ్రై అంతా బొరుగులకు పట్టే విధంగా బాగా కలపాలి. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. చూడండి, బొరుగులకు బాగా పట్టింది కదా. చివరిగా కొత్తిమీర, బాగా తరిగిన కొత్తిమీర వేసి, సన్నగా తరిగిన కొత్తిమీర బాగా కలపాలి. కలిపిన తర్వాత చివరిలో నిమ్మకాయ రసం 1/2 స్పూన్ కంటే తక్కువగా వేయండి, ఎందుకంటే బొరుగులు కదా, నిమ్మరసం ఎక్కువ పట్టదు. 1/2 స్పూన్ కంటే తక్కువగా వేసి బాగా కలపాలి. అంతే, మనం ఉగ్గాని రెడీ అయిపోయినట్టే. ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన ఉగ్గాని రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.